కాపులు ద్రోహి. ఏమిటండి మీరు మాట్లాడేది? అవును, మీరున్నారు కాబట్టి మీరున్నప్పుడు ఏం చేశారు? కాపులు ద్రోహి పేరు నాన్నగారు. ఆపోయా భాస్కర్, వాడు ఫ్లో లో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. వైసీపీ నేతల అమరావతి పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని నాశనం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని వచ్చారని రాజధాని రైతులు నిలదీశారు. నాయకుల్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. చివరికి రైతుల వ్యతిరేకతతో వైసీపీ నేతలు వెనుదిరిగారు. కొడుకుని ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. మేము రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు. సేమ్ టు సేమ్. వెళుతుంటే మా మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మీ కుమారుడు నియోజకవర్గంలో. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. వాళ్ళతోటి రైతుల దగ్గరకు వెళ్ళి ఎందుకు రెచ్చగొట్టాలనుకున్నారు? నాకు దూలెక్కువ. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. మొహం మీద కొట్టేశారండి. కాకపోతే మన జీవితాలు ఆ ముంచులోనే ముగిసిపోయేవిరా. యు నో సంథింగ్? ఏంటి సార్? ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. మ్యాన్ హ్యాండిల్ అంటే తొలిసారి కుమ్మించుకోవటం అని దాని అర్థం. అయ్యయ్యో, సానుభూతి వద్దురా, నాకు మాట చాలు. ఏంటి? ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని. బండి చూస్తుందండి రా, మళ్ళీ నాయుడు గారి మీద ఎవడం రాడు దిగుతాడు. మళ్ళీ నాయుడు గారి మీద ఎవడం రాడు దిగుతాడు. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మాది గొడవల పార్టీ, మీరు చెప్తున్నారుగా, మాది గొడవల పార్టీ. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. గొడవల పార్టీ అయితే మేము తన్నులు తింటామా? కార్లు బగలు కొట్టుకుంటామా? కానిస్టేబుల్ కొడతామా? గొడవల పార్టీ మాది అయితే అటు చూడు బే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మాది గొడవల పార్టీనా మీది గొడవల పార్టీనా ఇప్పుడు చెప్పమంటున్నాను. చెప్పను బ్రదర్. నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒక కానిస్టేబుల్ మీద ఇంత పెద్ద రాయి వేస్తే అతను పడిపోయాడు. అది నాకు తగిలితేనో లేకపోతే పెద్ద ఆయన తగిలితేనో చావాల్సిందేనా మేము? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. రాజధాని రైతులు అడ్డుకుంటారా? కొట్టించుకుని నవ్వుతావేట్రా ఎర్రి. జై చంద్రబాబు ఎందుకు అనాలి? జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. డౌన్ డౌన్ వైఎస్ఆర్సీపీ ఎందుకు అనాలి? వీడెవడండి బాబు? నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. డౌన్ డౌన్ అప్పిరెడ్డి అని ఎందుకు అనాలి? ఏం నాకు అర్థం కాల. నిజంగా రైతులైతే వాళ్ళ బాధని చెప్పుకుంటారు.
నువ్వెవడురా మధ్యలో? అసలు నువ్వెవడురా మధ్యలో?